చలాన్స్ పేరుతో సామాన్య ప్రజలను మోసం చేస్తున్నారు సైబర్ నేరస్తులు. అయితే ప్రధానంగా కూడా పోలీసులు పంపించినట్టుగానే ఒక మెసేజ్ను పంపిస్తారు. ఈ నేపథ్యంలో అది నిజమే అని భావించినటువంటి సామాన్య ప్రజలు ఆ లింక్ను ఓపెన్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మొబైల్లో మాల్వేర్ లేదంటే ఏపీకి ఫైల్స్ రావడము, అంతేకాకుండా బ్యాంకు సంబంధించినటువంటి వివరాలన్నింటినీ తీసుకొని ఆ తర్వాత పెద్ద మొత్తంలో కూడా డబ్బులను కొల్లగొడుతున్నటువంటి పరిస్థితి. అయితే ఈ చలానికి సంబంధించినటువంటి వాటిల్లో ఏ విధంగా మోసాలకు పాల్పడుతూ ఉన్నారనే దానికి సంబంధించి ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్డే గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. సార్ చెప్పండి, ఈ మధ్యకాలంలో ఎక్కువగా కూడా ఈ నకిలీ చలాన్స్కి సంబంధించింది బాగా మెసేజ్లు వస్తూ ఉన్నాయి. సో ఏ విధంగా అసలు మోసాలకు పాల్పడుతూ ఉన్నారు సార్? ఏ విధంగా వాళ్ళు సెండ్ చేస్తూ ఉన్నారు? అంటే చాలామందికి మెసేజెస్ వస్తున్నాయి, మీరు ఇలాంటి ట్రాఫిక్ వైలేషన్ చేశారు, మీరు ఇమీడియట్గా దానికి ఫైన్ పేమెంట్ చేయాలి, లేదంటే మీ పైన యాక్షన్ ఉంటుంది, మీ వెహికల్ పైన యాక్షన్ ఉంటుందని. సో అట్లా దానిపైన అది ఫేక్ లింక్ ఉంటున్నాయి. ఆ ఫేక్ లింక్ క్లిక్ చేస్తే మొబైల్లో మాల్వేర్ డౌన్లోడ్ కావడం కానీ, లేదంటే మొబైల్లో ఉన్న బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ వాళ్ళ చేతికి వెళ్ళడం కానీ, లేదంటే మొబైలే వాళ్ళ చేతికి రిమోట్ కంట్రోల్ తీసుకోవడం కానీ ఇవన్నీ అవుతున్నాయి. సో అక్కడ మనకు లింక్ వచ్చిన తర్వాత కొన్ని దగ్గర .apk ఫైల్ డౌన్లోడ్ ఇట్లా ఉంటుంది. సో ఏపీకే ఫైల్ డౌన్లోడ్ అంటే అది ఏదో ఒకటి మాల్వేర్ మన మొబైల్కి డౌన్లోడ్ చేసుకోనిలాగా. సో అట్లాంటి లింక్స్ చాలా కాషియస్గా ఉండాలి. గవర్నమెంట్ అంటే మనకు రెగ్యులర్గా వచ్చే లింక్ ఆ వైలేషన్ అయినప్పుడు కన్సర్న్డ్ రిజిస్టర్డ్ ఫోన్ నెంబర్ ఏది ఉంటుంది, వెహికల్ కొన్నప్పుడు ఏ ఫోన్ నెంబర్ ఆర్టీఐ డేటాబేస్లో రిజిస్టర్ అయి ఉంటుంది, ఆ డేటాబేస్కి ఆ ఫోన్ నెంబర్కి మెసేజ్ వెళ్తుంది. అది క్లిక్ చేస్తే మన టీఎస్ అంటే మన ట్రాఫిక్ ఈ చలాన్ వెబ్సైట్కి వెళ్ళి అక్కడ ఒక ఫోటో కూడా వస్తుంది, ఏం వైలేషన్ అయింది, ఏ టైంలో అయింది, ఎక్కడ అయింది, ఏ సెక్షన్లో కేసు పెట్టామని. అది మన జెన్యూన్ లింక్. మిగతా ఏ లింక్లో కూడా డైరెక్ట్గా పేమెంట్కి వెళ్ళడం కానీ, వితౌట్ ప్రూఫ్, వితౌట్ వైలేషన్ ఉన్న ఫొటోస్ లేకుండా ఉండడం కానీ ఇవన్నీ ఉంటే అదన్నీ ఫేక్ ఉంటున్నాయి. అంటే జనరల్గా ఇవన్నీ కూడా సైబర్ క్రైమ్ రిలేటెడ్ సంబంధించినటువంటి అంశము. కానీ చాలామంది ఒక రూట్లో వెళ్తుంటే ఆ రూట్ని కూడా ఐడెంటిఫై చేసి పలానా మీరు రూట్లో వెళ్తున్నప్పుడు ఈ విధంగా వైలేషన్కి పాల్పడ్డారు, లేదనంటే టోల్ గేట్ కట్టలేదనే అంశాలకు సంబంధించి కూడా మెసేజ్లు వస్తూ ఉన్నాయి. ఇలాంటి తరహా కంప్లైంట్లు ట్రాఫిక్ దృష్టికి కానీ లేకపోతే సైబర్ క్రైమ్తో మాట్లాడడం లాంటివి ఏమైనా చేశారా సార్? అంటే ఇలాంటి వైలేషన్స్ అంటే ఇలాంటి ఏమో పెట్టుకోండి క్రైమ్ చేసేది మన దృష్టికి రాలేదు. మీరు చెప్పిన తర్వాతనే మనకు కూడా అది వచ్చింది. మేబీ హైవేస్లో ఐదర్ ఆ నంబర్ డిటెక్ట్ చేసి ఉన్న ఫోన్ నెంబర్కి పంపించడం కానీ, లేదంటే ఏ డేటాబేస్ తీసుకోండి వాళ్ళు పంపిస్తున్నారు అది మనము వెరిఫై చేయాలి. డెఫినెట్లీ దీని మీద కూడా మనము వాళ్ళు ఎట్లా ఈ బండి ఈ ఫలానా రోడ్లో వెళ్ళింది అని వాళ్ళు ఎట్లా తెలుసుకుంటున్నారు, ఆ ఫోన్ నెంబర్ వాళ్ళ చేతిలో ఎట్లా వస్తుంది, దానికి మెసేజ్ ఎట్లా చేస్తున్నారు, దాని మీద కూడా మనము ఇన్వెస్టిగేట్ చేసి స్టడీ చేస్తాం. అంటే ఈ ఫేక్ చలాన్స్కి సంబంధించినటువంటి కంప్లైంట్ విషయాలకు సంబంధించి మీ దృష్టికి వచ్చాయా సార్? ఎందుకంటే హైదరాబాద్లో కూడా ఒక పర్సన్ ఈ విధంగానే ట్రాఫిక్ చలానా మెసేజ్ చూసిన తర్వాత ఆయన అకౌంట్లో నుంచి 6 లక్షలు పోయాయని కూడా ఒక ఇన్ఫర్మేషన్ ఉంది. ఏం చెప్తారు? అవును, డెఫినెట్లీ మనము చాలా కేర్ఫుల్గా ఉండాలి సైబర్ క్రైమ్లో. ఈవెన్ వాళ్ళు కూడా ఎవ్రీడే కొత్త మనం అంటే ఏమో పెట్టుకోండి ప్రజల్ని ఎట్లా మోసం చేయవచ్చు అది చూస్తుంటారు. సో ట్రాఫిక్ చలాన్ అంటే అందరికీ ఎఫెక్ట్ అయ్యేది, ఎవరికైనా బట్ చాలా వెహికల్స్కి చలాన్స్ ఉంటుంది అండ్ ఈజీగా ప్రజల్ని ట్రాప్ చేయవచ్చు అని వాళ్ళు అనుకోండి ఈ ఏమో యూస్ చేస్తున్నారు. మనం కూడా రెగ్యులర్గా అలాంటి ఏదేది వస్తుంది దాన్ని మన సోషల్ మీడియాలో మళ్ళీ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో మనము దానికి పబ్లిసిటీ ఇస్తున్నాము. ఇట్లా అంటే ఇది కరెక్ట్ కాదు. మళ్ళీ మొన్న కూడా ఏదో 50% డిస్కౌంట్ వచ్చింది అని కూడా ఒకటి రూమర్ స్ప్రెడ్ అయింది. సో ఇదన్నీ కరెక్ట్ కాదు, ఏది కరెక్ట్ ఉంది అని కూడా మనం కూడా రెగ్యులర్గా ప్రజలకి చెప్తున్నాము. వాళ్ళకు కూడా ఏమైనా డౌట్స్ ఉంటే మన ట్రాఫిక్ కాంప్లెక్స్లో కూడా ఒక సపరేట్ కౌంటర్ ఉంటుంది, అక్కడ కూడా వాళ్ళు చెక్ చేసుకోండి, అక్కడ కూడా పేమెంట్ చేసుకోవచ్చు, లేదంటే ఆన్లైన్ కూడా చేసుకోవచ్చు. సార్ ఇప్పుడు ఫేక్ పంపించేటటువంటి మెసేజ్కి అట్ ది సేమ్ టైం మీరు అఫీషియల్గా పంపించేటటువంటి వాటికి మధ్య వ్యత్యాసం ఎట్లా ఉంటుంది సార్? వాళ్ళంటే ఒక లింక్ షేర్ చేస్తూ ఉన్నారు, బట్ మీ అఫీషియల్గా వచ్చేటటువంటి మెసేజ్ ఏ విధంగా ఉంటుంది? దాంట్లో వాళ్ళు పంపించిన దాంట్లో మనం పంపించిన దాంట్లో ఒక స్మాల్ స్పెల్లింగ్ మిస్టేక్ యూజువలీ అంటే కొంచెం స్లైట్ డిఫరెన్స్ పెట్టుకుని ఉంటారు కొన్నిసారి. మళ్ళీ కొన్నిసారి ఆ గవర్నమెంట్ gov.in ఉంటుంది మనకి, అది లేకుండా ఉండడము, ఇట్లా కొన్ని జస్ట్ మైనర్ స్మాల్ చేంజెస్ ఉంటుంది. దానికే రెగ్యులర్గా మీరు డైరెక్ట్గా వెళ్ళి మన వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు. హైదరాబాద్ ట్రాఫిక్
పోలీస్ వెబ్సైట్లో ఈ చలాన్లో చెక్ చేసుకుంటే విత్ ప్రూఫ్ ఇవన్నీ వస్తాయి. తర్వాత పేమెంట్ వస్తుంది. ఇమీడియట్గా పేమెంట్ కానీ మనము మీ యూజర్ నేమ్ కానీ పాస్వర్డ్ కానీ ఇలాంటిది మనం ఎవరు కూడా ఏం అడగము. ప్లస్ మనం డౌన్లోడ్ చేయడానికి కూడా ఏం అడగము మన దీంట్లో. సో ఎప్పుడైనా ఏదైనా డౌన్లోడ్ చేయడానికి ఆల్రెడీ అలర్ట్ వచ్చింది, ఇది డౌన్లోడ్ చేసుకోవాలని అంటే డెఫినెట్లీ అది మనకు మోరోవర్ కూడా ఎక్కువ మీరు ఇప్పుడు కట్టకపోతే మీది తర్వాత కూడా ఎక్కువ అమౌంట్ పే చేయాల్సి వస్తుంది అనే అంశం కూడా పోలీసుల నుంచి ఎక్కువగా ఉండదు కదా సార్? డెఫినెట్లీ ఇప్పుడు ఫైన్ ఎంత ఉంది అంతమే ఉంటుంది. అది ఇప్పుడు పే చేస్తే కూడా అంతమే ఉంటుంది, కొన్ని రోజుల తర్వాత కూడా పే చేస్తే కూడా అంతమే ఉంటుంది. ఆ ఫైన్ని మనము పెంచడానికి ఏముండదు. ఒకసారి ఒక అఫెన్స్ అయితే అఫెన్స్కి ఏం ఫైన్ ఉంటుంది అంతే ఉంటుంది. సో అది చేంజ్ కాదు. సో అలాంటివి కూడా ఏమన్నా మీరు ఇమీడియట్గా పే చేయకపోతే మీకు అది ఫైన్ డబుల్ అవుతుంది, లేదంటే ఇంకా ఎక్స్ట్రా పే చేయాల్సిందని ఉంటుంది అని అంటే అది డెఫినెట్లీ రాంగ్. ఫైనల్గా ఏం చెప్తారు సార్ ఈ నకిలీ ఈ చలానికి సంబంధించి? చాలామందికి ఇది మెసేజ్లు రావడం చాలా సర్క్యులేట్ అవుతోంది, ఏం చెప్తారు ప్రజలను ఉద్దేశించి? పబ్లిక్ కూడా చాలా కేర్ఫుల్గా ఉండాలి. చాలా మెసేజెస్ వస్తుంటుంది. ఆ మెసేజెస్ కరెక్టా కాదా ప్రాపర్గా చూసుకోవాలి. కోర్స్ ఆ స్లైట్ డిఫరెన్స్ చాలాసారి పబ్లిక్ దాన్ని అది కరెక్టా కాదా అని వెరిఫై చేసుకోవడము కొన్నిసారి కష్టం ఉంటుంది. బట్ డెఫినెట్లీ డౌన్లోడ్ చేయడము ఏదైనా మీ ఫోన్కి డౌన్లోడ్ చేయాలి అని అంటే డెఫినెట్లీ అది కరెక్ట్ కాదు. అట్ ద సేమ్ టైమ్ మీకు ఇమీడియట్గా ఈ బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వండి అని, లేదంటే ఓటీపీ వస్తుంది ఇవ్వండి అని అది కూడా డెఫినెట్లీ మన ట్రాఫిక్ వెబ్సైట్ నుంచి కాదు. మనం అట్లాంటిది ఏం అడగము. డైరెక్ట్గా ఆ లింక్కి వెళ్తే డైరెక్ట్గా ఏం వైలేషన్ అయింది ఆ వైలేషన్ ఫోటో ఉంటుంది. ఆ వైలేషన్ ఫోటో చూసుకోండి, ఇది కరెక్టా కాదా అని మీరు చూసుకోండి, మీరు ఫైన్ని పే చేయవచ్చు. సో గవర్నమెంట్ వెబ్సైట్లోనే మీరు పే చేయాలి. సో అక్కడ మీకు డిఫరెన్స్ చాలా తెలిసిపోతుంది. అక్కడ మనం ఎక్కువ డీటెయిల్స్ ఏం అడగము. డైరెక్ట్గా పేమెంట్ గేట్వేకి వెళ్ళి మీరు పేమెంట్ చేసుకోవచ్చు. రైట్, మొత్తానికి ఇది పరిస్థితి. నకిలీ ఈ చలాన్స్ పట్ల ఖచ్చితంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. అంతేకాకుండా ట్రాఫిక్ పోలీసులు ఎవరూ సైతం కూడా పడినటువంటి చలాన్ల కంటే ఎక్కువ డబ్బులు కట్టాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయని, కానీ లేదు అంటే వాళ్ళకి సంబంధించినటువంటి ఓటీపీ కావచ్చు, బ్యాంకు వివరాలు కావచ్చు, వీటన్నిటికి సంబంధించి కూడా అధికారులు ఎవరూ అడగరు. కాబట్టి ఖచ్చితంగా వచ్చినటువంటి లింక్స్ ఏంటివి అనేది కూడా పర్టికులర్గా అబ్జర్వ్ చేసుకోవాలి. అలా అబ్జర్వ్ చేసుకుంటే తప్ప సైబర్ నేరాల బారిన పడకుండా ఉంటారు, లేదంటే సైబర్ నేరస్తుల్లో మోసపోయేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ కూడా డీసీపీ రాహుల్ హెగ్డే గారు చెప్తూ ఉన్నారు.